హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా ఈజీగా చేసుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చీలు వేసి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆలుగడ్డ ఇది కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా టమాటో, పసుపు కూడా వేసాను. ఇది మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి ఇందులోనే ఒక 3 ఎగ్స్ వేసుకొని ఇది కూడా మంచిగా ఉడకడానికి కొద్దిగా మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఎగ్స్ అనేటివి మంచిగా ఉడుకుతాయి. కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ కూడా బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, మీరు ఏ రైస్ అన్నా తీసుకోండి, అది కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకోండి. నిమ్మకాయ కూడా వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డీటెయిల్డ్ వీడియో చూడాలి అంటే నేను మీకు కింద లింక్ ఇస్తాను, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి డీటెయిల్డ్ వీడియో చూడండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్